సరేనమ్మా, ఏ నమ్మకం చూసుకుని నీ కొడుక్కి నా కూతుర్ని కట్టబెట్టమంటావు? రేపు పెళ్ళయ్యాక కూడా నీ కొడుకిలా పోరంబోకులా నాటకాలని సినిమాలని తిరుగుతుంటే నా కూతురు జీవితం పాడైపోదా? అలా అనకన్నయ్య, వాడికి స్వయాన మేనమావి. నువ్వు కూడా కాదంటే నేనెక్కడికెళ్ళి కోడల్ని తెచ్చుకునేది? అలా నిలబడతారేమిటండి, చెప్పండి. అవును బావా, నా కొడుకు ఆనంద్కి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యి. ఆ తర్వాత నీ కూతురు కన్నీరు పెట్టకుండా నా కొడుకు చేత కాపురం చేయించే బాధ్యత నాది. ఇక్కడ చూసిందేది ఆయనకు తెలియను కమ్మ. బయటికి వెళ్ళిన వెంటనే నీ భర్తను చూసావా అని మామయ్య అడిగితే చూశాను, ఆశీర్వచనం కూడా తీసుకున్నానని చెప్పమ్మా. లక్ష్మి, 24 గంటలు తల పగిలేలా ఆలోచించి ఒక పెద్ద నిజాన్ని కనిపెట్టాను. ఏమిటో అది? పార్వతి, ఆ మిరండా ఉంది చూడు, దానికి నువ్వు ఎందులోనూ తీసిపో. నిజానికి నువ్వు మహాలక్ష్మి, అదేమో మహంకాళి. అయినా నా కొడుకు దాన్నే పట్టుకుని వేలాడుతున్నాడు. ఎందువల్ల? దాని దగ్గర ఉన్నది ఒకటి, నీ దగ్గర లేదు. అది ఏమిటి తెలుసా? అది ఇదే. ఏమిటండి ఇది అసహ్యంగా? ఏమిటి అసహ్యం? ఒక మొగుడు తన పెళ్ళాన్ని పంజాబీ డ్రెస్సులో చూడాలని ఆశపడతాడు, మిడీలో చూడాలని ఆశపడతాడు, లంగాలో చూడాలని ఆశపడతాడు, రకరకాలుగా చూడాలని ఆశపడతాడు. ఓకే, నువ్వు ఊరుకో, నువ్వేసుకో. నువ్వు ఊరుకో, నువ్వేసుకో. ఇదిగో చూసావా, దీని పేరే గ్రామఫోన్, లేటెస్ట్ మోడల్. ఈ మోడల్ ఇంకా ఇండియాకి రాలేదు. ఇప్పుడు నీ కొడుకు వస్తాడు, నేను ఈ గ్రామఫోన్లో ఒక రికార్డు వేస్తాను. నీ కోడలు నేనిచ్చిన ఆ కొత్త డ్రెస్లో ఒక మంచి డాన్స్, జ్యోతిలక్ష్మి డాన్స్ చేస్తుంది. అవును, ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, వాడొస్తాడా? మీ అమ్మకు సీరియస్ రా అని కదా టెలిఫోన్ చేశాను లక్ష్మి, వస్తాడు. నాకు సీరియస్ అంటే మాత్రం వస్తాడంటారా? అమ్మకు సీరియస్ అంటే అందరు కొడుకులు వస్తారు, కానీ నాన్నకు సీరియస్ అంటే ఒక్క కొడుకు రాడు. ఈ కాలం కొడుకులకి తండ్రి మీద అంత ప్రేమ. అమ్మా, 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 అమ్మా. నీకు సీరియస్ గా ఉందని ఫోన్ చేస్తే నేను వచ్చాను. బట్ వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ గోయింగ్ ఆన్ హియర్? ఇక మీదట ఇలాంటిది ఏదైనా జరిగితే, ఇప్పుడు నెల రోజులకు ఒకసారి వస్తున్నాను, ఇక మీద అది కూడా మానేస్తాను. ఆనంద్, ఆనంద్, అది ఐడియా మంచిదే, కానీ గ్రామ్ ఫోన్ దగ్గర చేసింది. మళ్ళీ ఈసారి వేరే మోడల్ డ్రెస్ వేసి ఒక కొత్త టేప్ రికార్డర్. వద్దులే, వద్దు, ఎందుకు అలా చూస్తావు? ఏటయ్యా
ఇది? ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా, సత్ర అనుకున్నావా? క్లబ్ పాట వినపడిందే, ఏమిటయ్యా అది? అది మా ఇంటికి ఎల్లారేశ్వర్ గారు బాబాయ్! వచ్చారు. ఎక్కడికమ్మా? ఇది నా ఇల్లు, నా ఇష్టం. ఎక్కడికైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను. అడిగే హక్కు ఎవరికి లేదు. ఏమిటమ్మా ఈ ఆటలు పాటలు? ఈ కాలనీలో మిగతా వాళ్ళు కాపురాలు చెయ్యాలా వద్దా? మాట్లాడవే, మాట్లాడు. రావే, రా. ఇల్లు అనుకున్నారా, ఏమనుకున్నారు? వనజా, గిరిజా, రండి రండి. కామాక్షి, మీనాక్షి, సుందరమ్మ, రండి 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 రండి. లక్ష్మి, రావే, అందరూ రండి, కుటుంబాలతో రండి. అత్త మామ కలిసి దీన్ని ఎలా తయారు చేశారో చూడండి. సంసారం చేయాల్సిన ఆడది ఇలా ఉంటే ఇంకా మొగుడు ఎలా కాపురం చేస్తాడు? అందుకే వాడు ఇంటికి రావడమే మానేశాడు. చూడండి, ఇది నా విషయం, నా ఇంటి విషయం. అడగడానికి మీరెవరు? ఇది నీ ఇల్లు కాదయ్యా, నా ఇల్లు. అవకతవక వేషాలు వేసుకుని వీధి బాగోత ఆడటం నీ ఇంటి విషయం కాదు, ఈ కాలనీ మర్యాదకు సంబంధించిన విషయం. ఓనర్ అమ్మా, కొంచెం మర్యాదగా మాట్లాడండి. అంత పౌరుషం ఉన్నవాడివి ఈ ఇల్లు ఖాళీ చేసిపోవచ్చుగా. ఈ ఇల్లు వదిలితే నీకు వేరే దిక్కు లేదు. అందుకే కోర్టుకెక్కి వాయిదాలు తీసుకుంటున్నావు. వాయిదాలు నేను తీసుకోవటం లేదమ్మా, నా వకీల్ తీసుకుంటున్నాడు. కోర్టుకి నేనెక్కలేదు. ఇల్లు ఖాళీ చేయమని నా మీద కేసు పెట్టి మీరెక్కారు. అద్దెకుండే వాళ్ళ హక్కుల కోసం నేను మీతో పోరాడుతున్నాను. నీతో ఏంటయ్యా నాకు మాటలు? చూసారుగా ఈవిడ గారి అవతారం. రేపు వాయిదాకి మీరందరూ కోర్టుకు వచ్చి వీళ్ళ కుటుంబం ఎంత లక్షణమైనదో కుంట బట్టలు కొట్టినట్టు చెప్పాలి. వెళ్ళండి వెళ్ళండి, అందరూ వెళ్ళండి. డ్రైవర్, హోటల్ కాందారుకు పోని. హోటల్ కిందకురా? నువ్వు దుబాయ్ నుంచి కదరా వచ్చావు. ఇక్కడ నువ్వు 4 రోజులు ఉండాలంటే ఆ హోటలే బెస్ట్. అక్కడ నీకు టీవీ, ఏసీ, ఛానల్, మ్యూజిక్, వీడియో అన్నీ ఉంటాయి. అచ్చం నీకు దుబాయ్ లో ఉన్నట్టు ఉంటుంది. చేసినట్టుంది. అలాంటి బోర్ కొట్టే కదరా మార్పు కోసం ఇండియాకి వచ్చింది. అదేంట్రా? అవునరా, నాకు 4 కుటుంబాల మధ్య ఉన్న గది కావాలి. ఆ గదిలో ఉన్న కిటికీ తలుపు తెరిస్తే బాత్రూమ్ కనపడాలి. ఆ బాత్రూమ్ లోంచి ఒక కన్నెపిల్ల స్నానం చేస్తూ ఉండాలి. ఇంటి పైన ఒక డాబా ఉండాలి. ఆ డాబా మీద అలా అలా ఒడియాలు పెడుతూ ఒక కన్నెపిల్ల కనిపించాలి. ఇల్లంతా కన్నెపిల్లలతో కలకలలాడిపోవాలి. ఏ కన్నెపిల్లకు సైట్ కొట్టాలో తెలియక నేను తప్పిపోయిపోవాలి. అలాంటి ఇల్లు ఏదైనా ఉంటే చూపించు, నేను వస్తా. అలా అయితే నీకు మా కాలనీయే బెస్ట్. డ్రైవర్, టర్న్ రైట్. ఎలా ఉందిరా మా జగదాంబ కాలనీ? నీ అభిరుచికి సరిపోయిందా? కాలనీ ఎలా ఉంటే ఎవరికి కావాలో? సైట్ కొట్టడానికి కన్నెపిల్లలు ఉన్నారన్నా, వాళ్ళు ఎక్కడున్నారో చూపించు. వెయిట్ వెయిట్, ఇదే మా రూమ్. నాతో పాటు ఇంకా 2 బ్రహ్మచారులు ఉంటున్నారు. నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు, నీకు అద్దె మిగులుతుంది. వెరీ గుడ్. ఇదే నా రేడియో మెకానిక్ సెటప్. చదువుకోవటం ఇద్దరం కలిసే చదువుకున్నా. అయితేనే నీ అదృష్టం బాగుంది, దుబాయ్ లో రేడియో ఇంజనీర్ అయ్యావు. నేను ఇక్కడ మెకానిక్ గా ఏడుస్తున్నాను. బాధపడకురా, సైట్ కొట్టడానికి ఒక మంచి కన్నెపిల్లని చూపించు. దుబాయ్ లో ఉద్యోగం మనిషి నీ దగ్గర అసిస్టెంట్ గా చేరిపోతా. అప్పుడు మనకు అన్ని లేడీస్ బేరాలే. సర్లే, ఆ రూమ్ చూద్దాం పద. పద. ఇదే మా వంటగది. వంట నువ్వే చేస్తున్నావా? దానికి కూడా ఒక కన్నెపిల్ల సెటప్ చేసావా? అబ్బే నేనేరా. పోరా. తలుపు మన్మథ, నా గురువా, తలుపు తెరవంగానే పిటపిట్లాడే 16 ఏళ్ల కన్నెపిల్ల కనపడేలా అనుగ్రహించు స్వామి. కనీసం శ్రీదేవిలా ఉన్నా, భారపురిలా ఉన్నా, విజయశాంతిలా ఉన్నా చాలు. మన్మథ, శ్రీదేవి, భారప్రియ, విజయశాంతి. ఇదేమిట్రా? శ్రీదేవి ఎదురవుతుంది అనుకుంటే సూర్యకాంత ప్రత్యక్షమైంది. స్వీట్ 16 కనపడుతుంది అనుకుంటే సాల్ట్ 60 కనపడింది. మన్మథ, కంటపడ్డ మొదటి కేసే ఎలా ఉండాలా? ఇక పోను 70-80లోకి దింపేస్తావా? ఇంతకంటే దుబాయ్ మేలు. ఎవడ్రా ఈ మిడత మొహం? వానరమ్మా, ఇతను నా ఫ్రెండ్, దుబాయ్ నుంచి వచ్చాడు. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు. దారిన పోయే దానైళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టడానికి ఇంటికి ఓనర్ నువ్వా, నేనా? ఒరే దుబాయ్ అబ్బాయి, నాకు పేరుందండి. ఎవరివై? నువ్వు హోటల్లో ఉంటే రోజుకి ఎంత ఇస్తావు? 100 రూపాయలు దాకా ఇస్తానండి. ఆ లెక్కను తీసుకోవడానికి నాకు మనసు అంగీకరించదు, కానీ 20 రోజులకు కలిపి 100 రూపాయలు చాలా? నీ బొంద 1000 రూపాయలు ఇవ్వు.
అప్పుడే నువ్వు ఇక్కడ ఉంటావు. అమ్మా అమ్మా నాకు నెల మొత్తానికి కలిపి అద్దె 300 రూపాయలు తీసుకుంటున్నారు. వీడికి 20 రోజులకే 1000 రూపాయల. ఆ, కాపురానికి 300. కానీ వీడి వాలకం చూస్తుంటే పెద్ద మనిషిలా కనపడుతున్నానా? కాదు, దొంగ కోళ్లు పట్టుకునేవాడిదా కనబడుతున్నావు. నువ్వు ఇక్కడ సైట్ కొట్టడానికే వచ్చావు. రేపు నీ వల్ల ఈ కాలంలో గొడవ వస్తుంది. అందుకే అపరాధ రుసుము కింద అడ్వాన్స్ కూడా వసూలు చేస్తున్నాను. ఎవరా? రా, ఎంత మర్యాదో ఇస్తాను. అపరాధ రుసుం చెల్లించేశాను. మరి మీ ఇంట్లో పిల్లలుందా? ఉంది. మా అమ్మ. మా అమ్మ మన్మథ వాడెవడు? నా గురువు. అనుకున్నా 70లోకి దింపేశావు, ఇక 80 బాకీ. నేను అప్పుడే చెప్పాను, పెద్దవాళ్ళతో మనకు విరోధం వద్దు, వాళ్ళు కళ్ళెరే చేస్తే మనం తట్టుకోలేమని. చెప్తే వింటేగా. లక్ష్మి, నీ కోపం నా మీద గాని ఆ వంకాయల మీద కాదుగా. ఎందుకలా అడ్డదిడ్డంగా నరుగుతావు? నేను పెద్దవాళ్ళతో గొడవ పడింది నీ కొడుకు కోసమేనే. నా వల్ల ఎవరి జీవితము చీకటైందని బాధపడక్కర్లేదు. నేనేమన్నా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డా పవర్ కట్ చేయడానికి? తొందరలోనే దీపం వెలిగిస్తా.